పరిస్థితుల్లో ఇదేమో మంచి బ్రాహ్మణులు వైష్ణవ బ్రాహ్మణులు హోటల్ ఉంది. అందులో మంచి ఇట్లా ప్లేట్లో తమలపాకు అదే అరిటాకులతో భోజనము చాలా బాగా వడ్డిస్తారు. రాగి చెంబులో నీళ్ళు చాలా బాగుంది. కానీ పులిహోర కనిపిస్తుంది. చెప్పు నువ్వు శ్రీవారి పెట్టాలి. అందుకే ఇట్లా ఇట్లా పొడుగు అస్సలు పెట్టాలి. ఇది శ్రీవారి భోజనశాల. మన జై శ్రీమన్నారాయణ వారిది భోజనశాల ఇక్కడ. అందుకొరకే చాలా బాగుంది భోజనం. మీరు పుట్టపర్తికి వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరలో తయారు చేసుకోవచ్చు మళ్ళీ. అప్పుడు వరంగల్లో ఉన్న బ్యాచ్ వాళ్ళు మళ్ళీ రంగనాయకి దేవస్థానం. చాలా వాటర్. చాలా బాగుంది తోట అంతా. పార్క్ లాగా ఉంది. మొత్తం చుట్టూ వాటర్. రంగనాథ స్వామి దేవాలయము ఎక్కడ చెప్పండి. చెప్పండి బా. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాథ స్వామి దేవాలయము శ్రీరంగాపురము. చాలా బాగుంది. పురాతనమైంది. 500 సంవత్సరాల కిందిది. ఇది రాళ్ళతోటి బందోబస్తుగా బాగా చాలా బాగా కట్టారు. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఈ క్షేత్రంని దర్శించవచ్చు. చుట్టూ కూడా వాటరు. కృష్ణానది. శ్రీరంగనాథ స్వామిదే డ్యాము ఉంది. మరి అంత వాటరు. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాం. చాలా బాగా పార్క్ ఉంది ఇక్కడ. మంచిగా కానీ చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్తగా ఏదైనా తెచ్చుకున్నా కూర్చొని కూడా తినేటట్టుగా ఉంది. చాలా బాగుంది. హైదరాబాద్ నుండి కర్నూలుకు వెళ్ళే మార్గంలో వనపర్తి దగ్గర నుంచి కొద్దిగా లోపలికి వస్తే పెబ్బేరుకు చాలా దగ్గరగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ దర్శించాల్సినటువంటి ఆలయంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే చాలా పురాతనమైంది. 500 సంవత్సరాల క్రితం నిర్మించిందని చెప్పి ఇక్కడ అర్చకులు చెప్పారు. అయితే లోపల స్వామివారి ఫోటోలు అవి తీసుకోవడానికి వాళ్ళు అనుమతి ఇవ్వలేదు కనుక బయట ప్రాకారం మాత్రమే తీయడం జరిగింది. ఇక్కడ కూర్చోవడానికి పార్కులో బాగా కోతులు. ఎండ బాగా ఉండడం వలన మాకు కాళ్ళు కాలుతున్నాయి. ఇక్కడ వానలు లేవు. మంచిగా ఉంది ఎండ. 3 కోతులు ఎంత బుద్ధి కూర్చున్నాయి అక్కడ చూడండి. ఓహో తల్లి పిల్లలు. అటు సైడ్ ఒక అర్త పెయిన్లు చూస్తున్నాయి. పాలు తాగుతున్నాయి 2. తల్లి మంచిగా వండుకుంది. పిల్లలు పాలు తాగుతున్నాయి. అడ్డం తీయడానికి స్క్రీన్ నిండుగా వస్తుంది అన్నమాట.
వనపర్తి డిస్టిక్ శ్రీరంగపూర్ రంగనాయకమ్మ టెంపుల్ ఫేమస్. రంగనాథ స్వామి టెంపుల్ రంగనాయకమ్మ. ఓకే.